Jan 2025 సపోర్ట్ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు అలాగే రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం. టైం ఫ్రేమ్ వచ్చి 30 minutes అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్కెట్ కదా. సో ఆ రోజు ఫ్రైడే రోజు డే హై క్యాండిల్ ఇదే కదా, రెడ్ క్యాండిల్ ఇదే కదా డే హై క్యాండిల్. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ హై, ఇది వచ్చేసి మన ఫస్ట్ హై. దీనికన్నా నెక్స్ట్ హై ఏది మేక్ చేసింది, ఇదే కదా, ఈ జోనే కదా. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ ఇది సెకండ్ రెసిస్టెన్స్. సో దీనికన్నా నెక్స్ట్ వెయిట్ మనం లైన్ డ్రా చేసుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది కదా హై, ఆ రోజు వచ్చేసి హై పాయింట్ హై. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఇదా, నెక్స్ట్ హై ఇదే ఉంది కదా. నెక్స్ట్ హై వచ్చేసి ఇది ఉంది చూడండి ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా రెస్పెక్ట్ ఇచ్చిందా ఈ లెవెల్కి. సో ఇది థర్డ్ లెవెల్. మనం ప్రీవియస్ ఇది మ్యాచ్ చేసేటప్పుడు ప్రీవియస్ కూడా చూసుకొని మ్యాచ్ చేయండి. ఇక్కడే అర్థమవుద్ది మనం కరెక్ట్గా మ్యాచ్ చేస్తున్నామా లేదా అని. మీరు రాంగ్ పెడితే ఇక్కడ మనకి ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావు పాయింట్స్. ఇప్పుడు చూసారా, కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి ప్రైస్ ఎగ్జాక్ట్గా అక్కడే రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ బౌన్స్ అయింది పైకి, లేదంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది, రివర్సల్ జరగడం. సో డ్రాయింగ్ చేయడం దాంట్లోనే మేజర్ ఉంటుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తామో అర్థమైంది కదా. సో మండే రోజు చూద్దాం మన అనాలిసిస్ ఎలా ఉందో అని. ఓకే, ఇప్పుడు నార్మల్గా 15 minutesలోకి వెళ్ళి ఇవి మనకి మండే రోజు మేజర్ సపోర్ట్ జోన్స్ అండ్ ఇవి సపోర్ట్ జోన్స్, ఇవి రెసిస్టెన్స్.